రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7 గంటల సమయంలో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. తెలంగాణలోని ములుగు ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 5.3 నమోదైనట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు, అడ్డగూడూరు, ఆల్హేరు, చౌటుప్పల్, గూండాల మండల కేంద్రంలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. 7 గంటల 27 నిమిషాల పరిధిలో 5 నుండి 10 సెకండ్ల మధ్యలో భూ ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ భూ ప్రకంపనలకు స్థానిక ప్రజలు అంటే అక్కడ భూమి కంపించిన ప్రదేశాల్లో ప్రజలు మాత్రం ఇండ్ల నుండి పరుగులు తీసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మాత్రం అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూరు, చౌటుప్పల ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు జరిగాయి. అయితే మొత్తం 5 నుండి 10 సెకండ్ల మధ్యలోనే ఈ భూ ప్రకంపనలు రావడంతో మాత్రం స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఒకేసారిగా భూమి కంపించడంతో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురై ఇండ్ల నుండి బయటకు వెళ్లిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే మొత్తం చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా పరిధికి సంబంధించి మాత్రం అటు అడ్డగూడూరు, అలాగే మోత్కూరు, గూండాల, చౌటుప్పల్ మండల కేంద్రంలో మాత్రం ఈ భూమి అనేది కంపించింది. అయితే ఉదయం 7 గంటల 27 నిమిషాల పరిధిలో 5 నుండి 10 సెకండ్ల మధ్యలో మాత్రం ఈ భూ ప్రకంపనలు జరిగాయి. అయితే ఇది గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఈ భూ ప్రకంపనలు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క సంఘటన జరగడంతో మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అంటే లేదు ఇలాంటి పరిస్థితి మా దగ్గర ఇప్పుడు జరగడంతో మాత్రం కొద్దిగా ప్రజలు మాత్రం భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అదే మనకు మొత్తంగా చూసుకోవచ్చు ములుగు కేంద్రంగా అంటే తెలంగాణలోని ములుగు కేంద్రంగా 5.3 రిక్టర్ స్కేల్ పై మాత్రం ఈ భూ ప్రకంపనలు అనేవి నమోదయ్యాయి. అయితే ఇది చూసుకుంటే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్రలో కూడా ఈ భూ ప్రకంపనలు జరిగాయి. ఒకేసారిగా జరిగిన ప్రతి దగ్గర మాత్రం 7 గంటల 27 నిమిషాల పరిధిలోనే ఈ భూ ప్రకంపన అనేది మొత్తం ఉభయ రాష్ట్రాల్లో జరగడం జరిగింది. అయితే ఈ భూ ప్రకంపనలతో మాత్రం అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజలు మాత్రం కొద్దిగా భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అంటే ఎప్పుడు మాత్రం అటు ప్రజలు మాత్రం ఇళ్ల నుండి పరుగులు తీసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. నరేష్, యాదాద్రి జిల్లా నుండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్ద